హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో, మనం ప్రీవియస్ వీడియోలో అయితే షార్ట్‌కట్ కీస్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో, ప్రీవియస్ వీడియోలో మనం కంట్రోల్ ఈ అండ్ కంట్రోల్ ఎఫ్ అండ్ కంట్రోల్ జీ అండ్ కంట్రోల్ హెచ్ అండ్ కంట్రోల్ ఐ అనే షార్ట్‌కట్ కీస్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో, మనం ఈరోజు వీడియోలో అయితే కంట్రోల్ జే అండ్ కంట్రోల్ కే, కంట్రోల్ ఎల్ అండ్ కంట్రోల్ ఎన్ అండ్ కంట్రోల్ ఓ. సో, ఈ ఓవరాల్ షార్ట్‌కట్ కీస్ గురించి అయితే ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంట్రోల్ జే అనే షార్ట్కట్ కీవర్డ్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టేబుల్ ఓవరాల్ డేటా లైక్ నేమ్ కే లోకేశ్వర్ రెడ్డి, ప్లేస్ ఇనగలూరు, కడప డిస్టిక్. సో అలాగే సమ్ నేమ్ అండ్ హిందూపూర్, అనంతపురం డిస్టిక్, ఇక్కడ సునీల్ అండ్ బనగానపల్లి, కర్నూలు. సో ఇలా ఓవరాల్ డేటా మొత్తం నేమ్ కాలంలోనే సో ఇలా డేటా అనేది ఉంది. సో ఈ ఓవరాల్ డేటాలో మనకు నేమ్ కాలంలో నేమ్స్ మాత్రమే అండ్ రిమైనింగ్ ప్లేస్ కానీ డిస్టిక్ కానీ రిమైనింగ్ కాలంలోకి అంటే ప్లేస్ కాలంలోకి ప్లేస్ కానీ సో డిస్టిక్ కాలంలోకి డిస్టిక్ కానీ సో ఈ ఓవరాల్ కాలంలో ఉన్న డేటాను మనం అనదర్ కాలమ్స్ లోకి కూడా స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు మనం కంట్రోల్ జే అనే కీవర్డ్ని యూజ్ చేసి సో మనం డేటాను ఇలా అనదర్ కాలమ్స్ లోకి సో మనం స్ప్లిట్ చేయొచ్చు. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇనిషియల్గా ఇలా ఓవరాల్ కాలంలో ఉన్న డేటాను సెలెక్ట్ చేయండి. సో తర్వాత డేటా ట్యాబ్ని క్లిక్ చేయండి. సో డేటా ట్యాబ్ క్లిక్ చేసి సో గో టు టెక్స్ట్ కాలమ్స్. సో టెక్స్ట్ కాలమ్స్ క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇలా ఒక ఆప్షన్ నెక్స్ట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో తర్వాత మనం ఇక్కడ అదర్స్ ట్యాబ్స్ కానీ సెమీ కాలన్ కానీ కమా కానీ స్పేస్ కానీ ఇలా ఉంటాయి. సో మనం ఓవరాల్ డిసెలెక్ట్ చేసేసి ఓవరాల్ అదర్స్ మాత్రమే సెలెక్ట్ చేయండి. సో ఇక్కడైతే కంట్రోల్ జే ప్రెస్ చేయండి. సో కంట్రోల్ జే ప్రెస్ చేయగానే ఓవరాల్ కాలంలో అంటే ఒకే కాలంలో ఉండే డేటా అనదర్ కాలమ్స్ లైక్ ఇలా స్ప్లిట్ అవుతుంది. సో ఇక్కడ నేమ్స్, ఇక్కడ ప్లేస్, ఇక్కడ డిస్టిక్ అనేవి స్ప్లిట్ అయిపోయాయి అనదర్ కాలమ్స్ లోకి. అప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఫినిష్ అనే బటన్ ఇక్కడ ఆప్షన్ షో చేస్తుంది. సో క్లిక్ ఆన్ ద ఫినిష్ ఆప్షన్. సో ఇక్కడ క్లిక్ చేయగానే సో ఓకే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం కంట్రోల్ జే కీవర్డ్ని యూజ్ చేసి ఇలా ఓవరాల్ డేటాను అంటే ఒకే కాలంలో ఉన్న డేటాను అనదర్ కాలమ్స్లోకి ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు, అంటే సపరేట్ చేసుకోవచ్చు ఈ కంట్రోల్ జే అనే షార్ట్ కట్ కీని యూజ్ చేసి. సో మనకి కంట్రోల్ జే అనే షార్ట్ కట్ కీ అనేది సో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇలా కలరింగ్ ఇచ్చుకుందాం. సో ఇలా షార్ట్ కట్ కీస్ని యూజ్ చేసి మనం మన వర్క్ని సింప్లిఫై చేసుకోవచ్చు గైస్. సో నెక్స్ట్ ఏంటి కంట్రోల్ కే అనే షార్ట్ కట్ కీ గురించి డిస్కస్ చేద్దాం. సో కంట్రోల్ కే. సో కంట్రోల్ కే మనం ఎందుకు యూజ్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం షీట్ టూలోకి వెళ్దాం. సో షీట్ టూలో సో ఈ డేటాను సెలెక్ట్ చేద్దాం. మొబైల్ నెంబర్స్ డేటాను సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ కే ప్రెస్ చేయండి. సో కంట్రోల్ కే ప్రెస్ చేస్తే మనకి ఇన్సర్ట్ హైపర్ లింక్ అనే ఆప్షన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ కానీ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్స్ కానీ సో మనం ఒక కంట్రోల్ అంటే ఒక వర్క్ షీట్కి మరొక వర్క్ షీట్కి హైపర్ లింక్ యూజ్ చేసి సో కనెక్ట్ చేయొచ్చు. ఎలాగంటే ప్లేస్ ఇన్ దిస్ వర్క్ డాక్యుమెంట్ అని క్లిక్ చేయండి. సో షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని ఇక్కడ కనిపిస్తున్నాయిగా సెల్ రెఫరెన్స్. సో నేనేంటి షీట్ 2 నుంచి షీట్ 1కి రెఫరెన్స్ అనుకుందాం. షీట్ 1 క్లిక్ చేశాను, సెలెక్ట్ చేసి సో ఓకే. సో ఓకే క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఓవరాల్ అనేవి బ్లూ కలర్ లెక్ చేంజ్ అయ్యి ఇక్కడ అండర్లైన్ ఆప్షన్ మాదిరి ఇక్కడ ఐడెంటిఫై అంటే స్పెసిఫై అని రిప్రజెంట్ అయి ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా షీట్ 1లోకి వెళ్ళిపోతాం. సో చూడండి ఇక్కడ సో మనం షీట్ 1లోకి వచ్చేసాం. ఇక్కడ క్లిక్ చేస్తే సో షీట్ 1లోకి వచ్చేసాం. అంటే సెల్ రెఫరెన్స్ ఒక షీట్కి ఇంకొక షీట్కి మనం ఒక సెల్ రెఫరెన్స్ కానీ హైపర్ లింక్ ద్వారా సో ఇవ్వడానికి మనం కంట్రోల్ కేని యూజ్ చేస్తాం. సో కమింగ్ టు కంట్రోల్ ఎల్. సో కంట్రోల్ ఎల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, కంట్రోల్ ఎల్ అనే షార్ట్ కట్ కీని ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డేటా ఉంది. నేమ్ కాలం, ఇంగ్లీష్ సబ్జెక్ట్, పైథాన్ సబ్జెక్ట్, జావా సబ్జెక్ట్, టోటల్ మార్క్స్ అండ్ యావరేజ్ మార్క్స్. సో ఒక డేటాను ఎంటర్ చేస్తాను, డూప్లికేట్ డేటాను.
సో ఈ ఓవరాల్ డేటాను అంటే ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసిన డేటాను సో మనం టేబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడానికి కంట్రోల్ ఎల్ అనే షార్ట్కట్ కి యూజ్ అవుతుంది. కంట్రోల్ సో ఓవరాల్ సెల్స్ ని మనం ఏదైతే ఎంటర్ చేసిన సెల్స్ ని సెలెక్ట్ చేయండి, కంట్రోల్ ఎల్ ప్రెస్ చేయండి. సో కంట్రోల్ ఎల్ ప్రెస్ చేయగానే ఇలా డాట్స్ తో మనకి హైలైట్ అవుతున్నాయిగా, లైన్స్ లో ఇలా టర్న్ అవుతూనే ఉన్నాయి, మూవ్ అవుతా. సో అలాంటప్పుడు మనం కంట్రోల్ ఎల్ అనే షార్ట్ కట్ కీని ప్రెస్ చేసినట్టు అలా హైలైట్ అవుతాయి. సో ఓకే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఈ ఓవరాల్ డేటా అనేది మనకు టేబుల్ ఫార్మాట్లోకి చేంజ్ అయిపోయింది. సో ఈ ఓవరాల్ డేటా మొత్తం మనకు టేబుల్ ఫార్మాట్లోకి డేటా అనేది చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ టోటల్ మార్క్స్ అంటే ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్. సో టోటల్ మార్క్స్ ఈజ్ 254. యావరేజ్ మార్క్స్ ఏంటి, సో ఈజ్ ఈక్వల్ టోటల్ బై 3. సో ఎంటర్. సో 84. సో మనం ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేయండి తర్వాత. సో ట్యాబ్ ప్రెస్ చేసి సో ఇక్కడ ఇంకో డేటాను ఎంటర్ చేద్దాం. సో ఇలా మనం డేటా ఎంటర్ చేసుకుంటూ మార్క్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్తుంటే సో ఆటోమేటిక్గా ఇక్కడ టోటల్ మార్క్స్ అండ్ పర్సెంటేజ్ అనేది సో డిఫాల్ట్గా అవే ఇన్సర్ట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ సో మేస్ సో సో ఇలాగా. సో మనం ఏమి ఇన్సర్ట్ చేసాం, కంట్రోల్ ఎల్ అనే షార్ట్ కట్ కీని యూజ్ చేసి మనకు ఓవరాల్ డేటాను అంటే మనం ఏదైతే డేటాను ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేసామో ఆ డేటాను సో టేబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో టేబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసిన డేటాను మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లై చేసిన లైక్ టోటల్ మార్క్స్, యావరేజ్ మార్క్స్ ఫార్ములాస్ అప్లై చేసాం. సో ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఏదైనా డేటా అనేది ఎంటర్ చేసుకుంటూ వెళ్తుంటే సో డిఫాల్ట్గా ఆ ఓవరాల్ డేటా అనేది మనం అప్లై చేసిన షార్ట్ కట్ కీని బేస్ చేసుకొని సో ఇలా మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎంటర్ చేద్దాం. సో రాజేష్, సో 89 మార్క్స్, ఇక్కడ 50, 65, ఇక్కడ 78. సో ఇలా ఎంటర్ చేసుకుంటే మనం ఓన్లీ ఇక్కడ నేమ్ అండ్ రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ మార్క్స్ మాత్రమే ఎంటర్ చేసుకున్నాం. డిఫాల్ట్గా మనం ఆల్రెడీ ఇక్కడ అప్లై చేసాం కాబట్టి ఫార్ములాస్ కంట్రోల్ ఎల్ అనే షార్ట్ కట్ కీని యూజ్ చేసి సో డిఫాల్ట్గా ఇక్కడ టోటల్ మార్క్స్ అండ్ యావరేజ్ మార్క్స్ అవే క్యాల్కులేట్ అయ్యి సో మనకి ఇలా ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఇలాగా మనం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇలా యావరేజ్ కానీ టోటల్ మార్క్స్ కానీ అప్లై చేసి అంటే చేయాల్సిన అవసరం ఉండదు. సో బై డిఫాల్ట్గా ఈ షార్ట్ కట్ కీని యూజ్ చేసి ఇలా మన వర్క్ని సింప్లిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ షార్ట్ కట్ కీ ఏంటి, కంట్రోల్ ఎన్. సో కంట్రోల్ ఎన్ అనే షార్ట్ కట్ కీని ఎందుకు యూజ్ చేస్తామంటే కంట్రోల్ ఎన్. సో కంట్రోల్ ఎన్ అనే షార్ట్ కట్ కీని మనం ప్రెస్ చేయగానే సో డేటా అనేది కంట్రోల్ ఎన్ అనే షార్ట్ కట్ కీని ప్రెస్ చేస్తే మనకు న్యూ వర్క్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలాగా న్యూ వర్క్ షీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో కంట్రోల్ ఎన్ అనే షార్ట్ కట్ కీని యూజ్ చేసి సో కంట్రోల్ ఎన్ అండ్ నెక్స్ట్ ఏంటి కంట్రోల్ ఓ. సో కంట్రోల్ ఓ అనే షార్ట్ కట్ కీని మనం ఎందుకు యూజ్ చేస్తాం, కంట్రోల్ ఓ అనే షార్ట్ కట్ కీని మనం ఎందుకు యూజ్ చేస్తాం. కంట్రోల్ ఓ అనే షార్ట్ కట్ కీని ప్రెస్ చేస్తే మనం ఇలాగా సో ఓపెన్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కంట్రోల్ ఓ అనే షార్ట్ కట్ కీని యూజ్ చేయకుండా ఇలా ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళేసి సో ఓపెన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి సో మనం ఏదైతే వర్క్ షీట్స్ కానీ వర్క్ బుక్స్ కానీ సేవ్ చేసుకున్నామో అవి ఎక్కడైతే సేవ్ చేసామో అంటే మనము యూజర్ రిక్వైర్మెంట్ అంటే కంట్రోల్ సి డ్రైవ్లో కానీ డి డ్రైవ్లో కానీ సో ఎక్కడో చోట మన వర్క్ షీట్ని సేవ్ చేసుకుంటాము. సో అక్కడికి వెళ్ళేసి అంటే ఈ ఓపెన్ ఆప్షన్లోకి వచ్చి మనం ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడ ఓపెన్ చేసుకుంటాం, బ్రౌజర్లో కానీ పీసీలో కానీ డౌన్లోడ్స్లో కానీ అలా కాకుండా సో మనం వర్క్ షీట్ నుండి డైరెక్ట్గా వెళ్ళాలి అంటే
ఫైల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి, ఓపెన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి, సో మనం ఎక్కడైతే ఓపెన్ చేయాలో అలా ఓపెన్ చేయకుండా, సో కంట్రోల్ ఓ అనే ఆప్షన్ అంటే కంట్రోల్ ఓ అనే షార్ట్‌కట్ కీని ప్రెస్ చేస్తే, సో మనం డైరెక్ట్‌గా ఓపెన్ ఆప్షన్‌లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఏదైనా సేవ్ చేసిన డేటాను డైరెక్ట్‌గా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్‌ని యూజ్ చేసి మనం ఈజీగా సింప్లిఫైగా మనం ఏదైనా డేటాను సేవ్ చేసిన డేటాను గాని, వర్క్ షీట్స్ గాని, వర్క్ బుక్స్ గాని సో డైరెక్ట్‌గా ఓపెన్ చేయొచ్చు. సో ఈరోజైతే మనం ఈ షార్ట్‌కట్ కీస్ గురించైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబడడం జరిగింది క్లియర్‌గా. సో మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో థాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే మరిన్ని వీడియోస్ చేయడానికైతే నేను ఇంకా ఎంకరేజ్‌గా ఫీల్ అవుతాను. సో థాంక్ యూ గైస్.